తాగునీటి వసతులు కానీ మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్ రోడ్ 2, రేడియల్ రోడ్ 1 కొంగర కలాన్ నుంచి ఆమన్గల్ వరకు ఆల్మోస్ట్ 52 కిలోమీటర్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 100 మీటర్స్ బెడ్ విడ్త్ రోడ్డు. రెండవ రోడ్డు బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు భూసేకరణ జరుగుతుంది. నేను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అండ్ వికారాబాద్ కలెక్టర్కి సూచన చేస్తున్న తక్షణమే ఆ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ, భూమి వెళ్ళే రైతులకు, కోల్పోతున్న రైతులకు లిబరల్గా నష్టపరిహారం ఇచ్చి ఆ రోడ్డు తక్షణమే, ఈరోజు మనము జూలై 26లో ఉన్నాం. జూలై 28 వరకు బుద్వేల్ నుంచి డైరెక్ట్గా కొడంగల్ వరకు 100 మీటర్స్ రోడ్, ఆ రోడ్ వేస్తే సీతారాంపూర్ 36 కిలోమీటర్లు అవుతుంది ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి. ఒక అద్భుతమైన రోడ్డును, ఒక కనెక్టివిటీని వేయడం ద్వారా ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన పనులన్నీ చేయాలి. అందుకే ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం. ప్రతిపక్షాలకు నేను సూచన చేస్తున్నా, మమ్మల్ని కొంతకాలం పని చేయనియండి. ప్రతిరోజు మీ బాధ, మీ దుఃఖం, మీ అధికారం కోల్పోయిన అసహనం అంతా, మీ కడుపులో ఉన్న విషాన్నంతా ప్రజల మీద, మా ప్రభుత్వం మీద కక్కకండి. ప్రజల 5 సంవత్సరాల కోసం అధికారం ఇచ్చిండ్రు, తీర్పు ఇచ్చిండ్రు. ఆఖరి 6 నెలలు ఏ రాజకీయాలు కావాలన్నా చేద్దాం. ఆ రోజు మేం చేసింది ఏంది, మీరు చేసింది ఏంది, లేదా ఈ 2.5 సంవత్సరాలలో 30 నెలల్లో ఎడ్యుకేషన్, హెల్త్, ఎకానమీ వీటన్నిటి మీద రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీస్ హ్యావ్ గివెన్ their reports. I'm not quoting anything, just I'm quoting their reports. They have given in education. In 2023, our rank was 36th place, last. Today we have reached 18th rank. After some time I wanted to reach 1, 2, 3. Medical and health, infrastructure, livable city. While war was going on, India versus Pakistan, Operation Sindoor was going on, I have organized Miss World competitions in Hyderabad. How safe Hyderabad is, that is the one example I wanted to showcase myself. అత్యంత ప్రశాంతమైన శాంతి భద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వచ్చినప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వైట్ కాలర్ జాబ్స్కి ఈరోజు కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్, ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది, వాళ్ళకు ఉపాధి ఉంటుంది. ఇన్ని రోజులు మనం అమెరికా వైపు చూసినాం. నౌ వీ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ ఫోకస్ టు జర్మన్, జపాన్, సౌత్ కొరియా. వీ హ్యావ్ టు కాంపీట్ విత్ చైనా. China, South Korea is our role models. We wanted to compete with them. We have to inspire from them. We have to compete with them. Then only India is going to reach by 2047 $30 trillion economy. I will work, I will march toward 2047. మీ అందరి సహకారం ఉండాలి. 2034 వరకు నేను, నా మిత్రుడు శ్రీధర్ బాబు గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని $1 trillion ఎకానమీకి తీసుకెళ్లే వరకు నిరంతరం కష్టపడతామని మీకు మాటిస్తూ, సీతారాంపూర్ ప్రజల్ని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ, తొందరలోనే మీ టెంపుల్ ఇనాగరేషన్కి మీ ఊరికే వస్తా, మీ అందరిని కలుస్తా. మీకు చేయగలిగిన రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మీకు తప్పకుండా సంపూర్ణమైన మద్దతునిస్తా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. Thank you so much, sir. We would now like to felicitate some of our guests.